ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఆల్ పార్టీ ఎమ్మెల్యేస్ ని
సీఎం రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత అయినటువంటి ఆ కేసీఆర్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. సో మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్ల పరిశీలన అదే రోజు నల్గొండ బీఆర్ఎస్ సభ, ముఖ్యంగా ఈ రోజు నల్గొండలో బీఆర్ఎస్ సభ కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత ఈ నేపథ్యంలో వాళ్ళు దానికి వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు నల్గొండలో. సో దీంతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిపిఐ అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే, సో వీళ్ళిద్దరు వస్తున్నారు. ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ని ఆహ్వానించినప్పటికీ కూడా ఆయన రావట్లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మొత్తానికి బస్సుల మేడిగడ్డ ప్రాజెక్టుకు బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మొత్తం 4 బస్సుల్లో వెళ్ళిన ప్రజాప్రతినిధులు కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి సిపిఎం, ఎంఐఎం ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. 3 గంటలకు ప్రాజెక్టు వద్ద ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన పిల్లలను పరిశీలించనున్న బృందం. సో 2 గంటల పాటు కొనసాగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. విజిట్ అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దీని తర్వాత 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల ప్రెస్ మీట్ ఉంటుంది. మేడిగడ్డ ఇటు కాళేశ్వరం ఈ ప్రాజెక్టుల అంటే ఇందులో లోపాలు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అవన్నీ కూడా లైవ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే దిశగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు. ఈ నేపథ్యంలోనే దాదాపు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా 4 బస్సులలో బయలుదేరడం జరిగింది మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సాయంత్రం ఇదంతా సందర్శన అయిపోయిన తర్వాత 6 గంటలకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత మేడిగడ్డ లోపాలు, అందులో జరిగినటువంటి అవినీతి, ఆ పిల్లల కుంగుబాటు, మరి ఇది తర్వాత పనికిరాదా, మరి దీన్ని రీడిజైన్ చేయాలా లేకపోతే ఎట్లా నిర్మించాలనే అంశాల గురించి కూడా ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి, సో దీని మీద పెద్ద ఎత్తున ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మనం 6 తర్వాత అంటే మేడిగడ్డ సందర్శన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మీరు చేసిన లోపాలను ఖచ్చితంగా మీ ముందే బహిర్గతం చేస్తా అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పారు. ఇదంతా కూడా జరుగుతుంది. సో ఒక సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వెళ్తాడు ప్రెస్ మీట్ లో, ఏ విషయాల గురించి చర్చిస్తాడు, మేడిగడ్డ లోపాలు ఏంది, దీంట్లో ఏం జరిగింది, ఎవరెవరు అవినీతి చేశారు, ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉంటుంది.